దేశంలో మళ్లీ పెట్రోల్ మంటలు దడపుట్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై ₹2.61, డీజిల్ పై ₹2.71 పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు తక్షణం అమల్లోకి వచ్చాయి. దీంతో గత 10 రోజుల్లో 4 సార్లు ఇంధన ధరలు పెరిగినట్లయింది. ఇక ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ₹115.58, డీజిల్ ధర ₹103.74గా ఉంది. ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹117.19, లీటర్ డీజిల్ ధర ₹104.88గా ఉంది. ఇక గుంటూరులో చూస్తే లీటర్ పెట్రోల్ ధర ₹117.59, డీజిల్ ధర ₹105.28గా ఉంది. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ పైన ₹2.84, డీజిల్ పైన ₹2.86 చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయంటూ కూడా ప్రకటించడం జరిగింది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర పెరగడంతో ప్రస్తుతం అనివార్యమైందనేది కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంత పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. ఇటు దేశంలో ఉన్న చమురు నిల్వలు పూర్తిగా తగ్గిపోతూ ఉండడంతో ఈ నిర్ణయం అయితే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు డిమాండ్ పెరుగుతూ ఉండడము, సప్లైకి సంబంధించిన అంతరాయం ఏర్పడుతుండడం, అజ్మూర్ జలసంధిలో ప్రధానంగా ఇటు రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో ఇటు రవాణా పూర్తిగా ఆగిపోవడంతో ఈ పరిస్థితి అయితే ప్రస్తుతం దేశంలో నెలకొంది. అయితే చమురు సంస్థలు ఇంకా ఈ ధరలు పెరిగే అవకాశాలు అయితే ఇంకా ఉన్నాయనేది కూడా చెప్తూ ఉన్నారు. అంతర్జాతీయంగా చూసుకుంటే కనుక వివిధ దేశాల్లో 100% పెట్రోల్ ధరలు పెరగడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించి కూడా కొంత ఇతర దేశాలకు సంబంధించి ఏదైతే ఈ గల్ఫ్ దేశాల పైన ఆధారపడి పెట్రోల్ డీజిల్లను దిగుమతి చేసుకుంటున్న దేశాలంతా కూడా దాదాపు 100% కూడా ఈ ధరలను పెంచడం జరిగింది. కానీ భారత్ లో చూస్తే ఇటు దిగుమతి సుంకాన్ని తగ్గించి కొంత పెట్రోలియం సంస్థలకు కొంత దానికి వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచక తప్పట్లేదనేది కూడా కొంత చమురు సంస్థలు అయితే చెప్తూ ఉన్నాయి. అయితే యుద్ధం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అవన్నిటి కూడా సద్దుమణిగే పరిస్థితి లేకపోవడం నేపథ్యంలో మరింత ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయనేది కూడా నిపుణులు చెప్తున్నారు. అయితే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలంటూ కూడా కొంత కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటివి కొనుగోలు చేయండి, లేదా ఇటు ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ప్రభుత్వ రవాణా వ్యవస్థ ఉంటుందో వాటన్నిటిని కూడా ఉపయోగించుకొని ప్రతినిత్యం కూడా ప్రయాణాలు చేయాలి తప్ప ప్రతి ఒక్కరు కూడా వాహనాలను తీయడం ద్వారా మరింత డిమాండ్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేశంలో ఇంకా పెట్రోల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా కేంద్రం చెప్తూ ఉంది. ఇటు పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి అంతర్జాతీయంగా ఏర్పడ్డ కొరత నేపథ్యంలోనే ఈ ధరలైతే పెంపు కొనసాగుతుంది. రానున్న రోజుల్లో మరింత ధర పెరిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు అయితే ఇటు గ్యాస్ నిల్వలకు సంబంధించి కావచ్చు, ఇతర ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇటువంటి ప్రజా రవాణా వ్యవస్థ, మెట్రో రైల్స్ వాటి మీద ఎక్కువగా ఆధారపడాలనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది. మాధవి, గోపంటే భారత్ లో ముఖ్యంగా చూసుకుంటే ఇంధన నిల్వలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వస్తుంది? ఎందుకంటే హర్మూజ్ జలసంధి పైన ఇంకా ఎటువంటి ఒక క్లారిటీ కూడా రాలేదు. అమెరికా ఇరాన్ మధ్య ఆ వార్ అలాగే కంటిన్యూ అవుతుంది. సో ఈ నేపథ్యంలో మరింత ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే సామాన్యులపై భారం పడే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో ఇంధన నిల్వలకు సంబంధించి కేంద్రం ఎలాంటి అప్డేట్ ఇస్తుంది? అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి గత మే 15 వరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ధరలు పెంచకుండా భారతదేశంలో కొంత నియంత్రణ పాటించడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇటు అజ్మూర్ జలసంధి నుంచి పూర్తిగా రవాణా నిలిచిపోవడం, ఇరాన్ కూడా సహకరించకపోవడం తోటి అనేక వేల లీటర్ల బ్యారెల్స్ అంతా కూడా అజ్మూర్ జలసంధిలోనే ఆగిపోవడము, రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడం తోటి ప్రస్తుతం భారత్ కి ముడి చమురు వచ్చే పరిస్థితి లేకపోవడము, భారత్ లో ఉండే చమురు నిల్వలకు సంబంధించి వాటన్నిటిని కూడా కొంత అడుగంటుతున్న పరిస్థితి. రోజు రోజుకి డిమాండ్ పెరుగుతూ ఉంది. అక్కడి నుంచి రవాణా వ్యవస్థ పూర్తిగా తగ్గిపోవడంతో 20 నుంచి 50% వరకు కూడా ఇతర దేశాల్లో ఈ యొక్క ఇంధన ధరలను తాత్కాలికంగా పెంచడం జరిగింది. కానీ భారత్ లో చూస్తే దాని పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా ఇటు వరుసగా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచక తప్పట్లేదనేది కూడా
చెప్తూ ఉన్నారు. మరి ఈ ధరల పెంపు మాత్రం సామాన్యుల పైన ఖచ్చితమైన ప్రభావం చూపించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటి వరకు కూడా దాదాపు 10 రోజుల్లోనే ₹7 పైగా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ ఇటు పెట్రోలియం చమురు సంస్థలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇప్పట్లో పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న ఘర్షణ వాతావరణాలు తగ్గే పరిస్థితి లేకుండా ఉండడము, రోజుకు 20 లక్షల బ్యాలర్లకు పైగా చమురును సరఫరా చేయాల్సిన అంతర్జాతీయంగా దీన్ని ఆ చమురుకు సంబంధించిన సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో, అంటే 20 లక్షల బ్యారెళ్లను నిలిచిపోవడంతో భారత్ లో అంటే దాదాపు జనాభా రీత్యా భారత్ లో ఎక్కువ డిమాండ్ ఇటు పెట్రోల్ డీజిల్ పైన ఉండడంతో మరి ఆ సప్లై జరగకపోవడంతో ప్రస్తుతం పెట్రోలియం సంస్థలంతా కూడా ధరలు పెంచడం అనివార్యం అవుతుంది అనేది కూడా ప్రకటించడం జరిగింది. మరి ఇటు ఇప్పటికే భారత్, రష్యా, ఆఫ్రికా లాంటి ప్రాంతాల నుంచి సరఫరా వనరులను కూడా అన్వేషిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడి నుంచి తీసుకొని రావడం వల్ల కొంత ఈ కొరతను తగ్గించే ప్రయత్నం చేయొచ్చు అనేది కూడా భారత్ ఆలోచిస్తుంది. అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ వైపు కూడా భారత్ వేగంగా అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. మరి పెట్రోలియం డీజిల్ ఉత్పత్తులకు సంబంధించి అంటే కేవలం వాహనదారులకే కాకుండా డీజిల్ అనేక ఫ్యాక్టరీస్ లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మిషనరీస్ అంతా కూడా రన్ అవ్వడానికి అత్యధికంగా డీజిల్స్ ఉపయోగిస్తున్న నేపథ్యంలో వాటన్నిటికీ ప్రత్యామ్నాయంగా సోలార్ సిస్టమ్స్ ని కూడా వాడుకోవాలనేది కూడా భారత ప్రభుత్వం చెప్తుంది. దానికి సంబంధించి కూడా కొంత సబ్సిడీలను కూడా భారత్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూనే దేశంలో ఉండే చమురు నిల్వలను కాపాడుకుంటూ కొంత ప్రజలంతా కూడా కొంత వీటన్నిటిపైన కూడా నియంత్రణ అంటే పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో ఉన్న పరిస్థితుల నేపథ్యం, అంతర్జాతీయంగా పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, వీటన్నిటి దృష్ట్యా కూడా ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండి వీటన్నిటిపైన కూడా కొంత అవగాహన కలిగి ఉండి ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించడం వల్ల ఎక్కువగా పెట్రోల్ డీజిల్లను వాడకం తగ్గిపోతుంది. కాబట్టి ఇటు అంతర్జాతీయంగా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు అనేది కూడా భారత్ ఇప్పటికే పిలుపునియడం జరిగింది. మరి దేశ ప్రధాని కూడా హైదరాబాద్ వేదికగా మాట్లాడిన సమయంలోనే దాదాపు 9 అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి ముఖ్యంగా ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు గత 15 రోజుల్లోనే 4 సార్లు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం సామాన్యుల పైన అధిక భారం అయితే పడే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ గోపి.